అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు మరింత నిఘా పెంచాం. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టీకరణ. పిఠాపురంలో ఈ నెల 14న ప్రతిష్టాత్మకంగా జనసేన ప్లీనరీ సమావేశాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడును సన్మానించిన ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ సమస్యలపై పోరాడతానన్న శ్రీనివాసుల నాయుడు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఆంధ్రుల ఆరాధ్య గాయకుడు, మధుర గాయకుడు, పద్మశ్రీ ఘంటసాల జీవిత విశేషాలతో రూపొందించిన ఘంటసాల ది గ్రేట్ సినిమాను నగరంలోని ఎన్సీఎస్ థియేటర్లో ఈ రోజు ప్రదర్శన చేశారు. ఈ చిత్ర ప్రదర్శన మార్చి 9, 10, 11 తేదీలలో నగరంలోని ఎన్సీఎస్ థియేటర్లో వేయడం జరుగుతుందని జాతీయ పురస్కార గ్రహీత దర్శకుడు సిహెచ్ రామారావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. ఎన్సీఎస్ థియేటర్ ని ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు ఈ సినిమా ప్రదర్శన వేయడం జరుగుతుందన్నారు. సాహితీవేత్తలు, కవులు, గాయని, గాయకులు ఈ సినిమాని చూడాలన్నారు. ఘంటసాల సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. నువ్వే పాడేసి హాస్యం పాట పిఠాపురం గారు పాడితే బాగుంటుందేమో. ఈ పాట నువ్వు పాడేసి ఏందే అన్ని పాటలు నేనే పాడితే వాళ్ళు బతికేది ఎలాగా? పాపా ఇతనుకు ఇదో దిక్కు, ఎవరైనా అడిగితే ఒంటి మీద తొక్క కూడా ఇచ్చేస్తాడు. సరేలే, ఈ పాట మాత్రం నువ్వే పాడు. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన లేదు కదా, ఎందెందు వెలకిన లేదు కదా, నీ అందరి కదా. మా విజయనగరం ఎన్సీఎస్ థియేటర్లో ఘంటసాల ద గ్రేట్ సినిమాని ప్రదర్శించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ చిత్రాన్ని నిర్మించిన మన రామారావు గారు ఘంటసాల మీద ద గ్రేట్ సినిమా తీసి చాలా ధన్యులయ్యారు. ముఖ్యంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి మన విజయనగరానికి ఉన్న అనుబంధాన్ని కళ్ళకి చిత్రీకరించి స్క్రీన్ మీద చూస్తుంటే ప్రతి వారు రామారావు గారు చెప్పినట్టు కంటతడి నేనే ఏడ్చేసాను అన్ని పాటలు ఆ సందర్భాలు చూస్తుంటే నిజంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మన విజయనగరంలోని మన విజయరామ గాన పాఠశాలలో గాత్రం చేయించి ఆనాటి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు పట్రాయని సుబ్బరాయని సీతారావు దగ్గర శిష్యులకు నేర్చి ఈరోజు ప్రముఖ గాయని గురించి మన విజయనగరానికి, మన భారతదేశం, యావత్ ప్రపంచానికి ఘంటసాల వెంకటేశ్వర గారు అమృత గాయకులు అయినందుకు వారికి మనందరూ కృతజ్ఞత ఉండి, ముఖ్యంగా మన విజయనగర వాసులందరూ కూడా ఈ చిత్రాన్ని తిలకించి రామారావు గారికి ఆశీర్వాదం అందించి మీ అందరూ ధన్యులు అవ్వాలని కోరుకుంటున్నాను. నిర్మాత దర్శకుడిని ఘంటసాల ద గ్రేట్ ఈ సినిమాకి వచ్చి చూసిన ప్రేక్షకుల యొక్క స్పందన చూస్తూ ఉంటే నాకు నిజంగా కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి. నా కష్టం ఫలించిందనే భావిస్తున్నాను. ఇటువంటి సినిమా అందరూ కూడా ఆదరించి నన్ను ఆశీర్వదించగా కోరుతున్నాను. ముఖ్యంగా ప్రపంచంలో ఏ గాయకుని మీద కూడా పూర్తి నీడి చిత్రం రాలేదు ఇంతవరకు. ఆ ఖ్యాతి, ఆ ఘనత ఘంటసాల గారికి దక్కింది. ఆ దర్శకత్వం చేసే భాగ్యం నాకే భగవంతుడు ఇచ్చాడు. అందుకు భగవంతుడికి చాలా కృతజ్ఞుణ్ణి. ముఖ్యంగా ఈ విజయనగరంకి ఘంటసాల గారికి చాలా అవినాభ సంబంధం ఉంది. ఆ సినిమా చూసే ఉంటారు. కంట తడిపెట్టని ప్రేక్షకుడు నాకు కనపడటం లేదు. నాకు సినిమా తీసినప్పుడు ఏదో తీశానని అనిపించింది. ఇప్పుడు ఆ స్పందన చూస్తే ఇంత గొప్పగా తీశాననే నాకు భావం కలుగుతుంది. నిజంగా విజయనగర ప్రేక్షకులకు నేను సర్వదా కృతజ్ఞుణ్ణి.
విజయనగరం జిల్లాలో సహితకరమైన కారణం లేకుండా అర్ధరాత్రులు బహిరంగంగా తిరిగిన వారిపై కేసులు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. రాత్రి సమయాల్లో గస్తీ పెట్రోలింగ్ నిర్వహించే సమయాల్లో పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, అందుకు అనుగుణంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. విజయనగరం పట్టణంలో రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, మూళ్లాంతర్లు, కోట జంక్షన్, బాలాజీ జంక్షన్, దాసన్నపేట రైతు బజార్, రింగ్ రోడ్, కొత్తపేట, ఐస్ ఫ్యాక్టరీ, జమ్మూ, వీటి అగ్రహారం, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజా మున్సిపాలిటీలో కొన్ని ముఖ్య ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 స్కీమ్ కింద ఆన్లైన్లో గృహ లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఉన్నవారికి గృహాలను మంజూరు చేయడం జరుగుతుందని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూర్మినాయుడు అన్నారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో తన కార్యాలయంలో మాట్లాడారు. 4 మున్సిపాలిటీల పరిధిలోనూ ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, వారందరికీ గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో 27,273 మంది లబ్ధిదారుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, వారికి కూడా త్వరలో గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఇంకా ఎవరైనా హౌస్ సైట్ ఉన్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకున్నా కూడా ఇల్లులు ఇస్తామన్నారు. ఆన్లైన్లో ప్రతి లబ్ధిదారులు కూడా ఎవరికైతే స్థలం ఉందో వాళ్ళంతా కూడా ఆన్లైన్లో ఎంటర్ చేసుకోవచ్చు. డిమాండ్ సర్వేలో ఎంటర్ చేస్తే తర్వాత ఇవన్నీ కూడా మనం 6 స్టెప్ వ్యాలిడేషన్కి పంపిస్తాము. 6 స్టెప్ వ్యాలిడేషన్ అయిన తర్వాత అవి హెడ్ ఆఫీస్ నుండి మళ్ళీ మనకి లిస్టులు పంపిస్తారు. పంపిస్తే అవి లిస్టులు లెవెన్లో వచ్చేసి మళ్ళీ డిపిఆర్ తయారు చేసి మళ్ళీ హెడ్ ఆఫీస్ పంపిస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తాం, అక్కడి నుంచి శాంక్షన్ వస్తాయండి. ఇది PMAY 2.0 స్కీమ్ కింద. అవి ఇంకా మన జిల్లాలో ఇంతవరకు 4 మున్సిపాలిటీలో 1240 ఇళ్ళకి ఆల్రెడీ పంపించున్నాం. ఆల్రెడీ అవి శాంక్షన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయింది. అవి త్వరలో శాంక్షన్ వస్తాయి. ఇంకా రూరల్లో మనకి 27,273 మేము ఆన్లైన్లో ఎంటర్ చేసి ఉన్నాము. 27,273 27 మండలాల్లో, మన రూరల్ మండలాల్లో ఎంటర్ చేయడం జరిగింది. ఇవి కూడా మనకి అమ్మారాలందరికీ కూడా LPCలు ఇవ్వమని చెప్పాము, ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్స్ అని. ఆ పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత అవి సెంట్రల్ సర్వర్ ఒకటి ఉంది, MIS సర్వర్ అని, అందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ కూడా డిపిఆర్ తయారు చేయడం జరుగుతుందండి. ఇవి కూడా మన జిల్లాకి 27,273 ఇళ్ళు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కూడా చేసుకోవచ్చు, ఎప్పుడే లేదు, అయిపోలే టైము. ఇంకా ఎవరైనా లబ్ధాలు మిగిలిపోయి ఉంటే వాళ్ళ సొంత స్థలం ఉండాలి. ప్రస్తుతానికి సొంత స్థలం ఉంటే వాళ్ళకి 2 భార్యాభర్తల ఆధారు, రేషన్ కార్డు, తర్వాత మనకి ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్, ఈ డాక్యుమెంట్స్ తీసుకుని ఇండియన్ గెస్టెంట్ దగ్గర కానీ ఏఈ హౌసింగ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ లాగిన్లో ఎంటర్ చేస్తారండి. ఎంతకుముందు ఇల్లు శాంక్షన్ కాకపోతే భార్యాభర్తలు ఎవరు కూడా శాంక్షన్ కానీ వాళ్ళందరికీ కూడా ఇల్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశాలు కాకినాడలో జరగనున్నాయని, ఈ సమావేశాలను 7 నియోజకవర్గాలకు చెందిన జనసేనాని విజయవంతం చేయాలని నెల్లిమర్ల శాసన సభ్యురాలు నూకం నాగమాధవి పిలుపునిచ్చారు. నగరంలోని IMA హాల్లో ఈరోజు ఆమె జనసేన పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ సమావేశాలకు 20 లక్షల మంది వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నో వ్యూహాలు, ప్రణాళికలు రచించారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్లీనరీ సమావేశాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటాయని చెప్పారు. పద్నాలుగున జరిగే సభకి ఈ 7 నియోజకవర్గాల నుంచి ఎలా తరలి వెళ్ళాలి, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషను, ఫుడ్, అలాగే ప్రచారం ఎలా చేయాలి సభ గురించి అన్నది ప్రత్యేకంగా మాట్లాడుకోవడం జరిగింది. ఈ సభ 2024 ఎన్నికల తర్వాత 100% స్ట్రైక్ రైట్తో జనసేన పార్టీ సాధించిన విజయం తర్వాత జరుగుతున్న విజయోత్సవ సభ. ఈ సభకి సుమారు 20 లక్షల మంది తరలి వచ్చే దిశగా జరుగుతుందని అందరం కూడా భావిస్తున్నాం. అంతకన్నా ఎక్కువ వచ్చినా అందులో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే జనసేన పార్టీ అభిమానులు రాష్ట్రంలోనే కాదు
దేశంలోనే కాదు ప్రపంచం అంతా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన త్యాగం, ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన తరిమి కొట్టడానికి ఆయన చేసిన వ్యూహం, ప్రజల తరఫున ఆయన చేస్తున్న పోరాటం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ప్రజలందరూ ఈరోజు హర్షిస్తున్నారు. కాకినాడ వేదికగా చిత్రాడలో జరుగుతున్న ఈ విజయోత్సవ సభకి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా సమావేశాన్ని అందిస్తూ సుమారు 500 మందితో వివిధ కమిటీలని పార్టీ వేయడం కూడా జరిగింది. అందరూ కూడా ప్రత్యేకంగా ఈ సభ గురించి పాటుపడుతున్నారు. ఈ వారం అంతటా కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే 2014 నుంచి పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తని రికగ్నైజ్ చేసేటట్టుగా ఈ సభ జరుగుతుంది. ప్రతి ఒక్కరి కష్టం ఇది. ఈరోజు మనం అధికారంలోకి రావడం, మనం విజయాన్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం అని ఆయన మా అందరికీ పిలుపునివ్వడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఈ సభ గురించి బాధ్యతగా తీసుకొని పనిచేస్తాం, ఈ సభని విజయవంతం చేస్తాం. అలా జిల్లాలోని 30 సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్లో 2200 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్స్, ఫుడ్, టవల్స్, స్టేషనరీ, ట్రంక్ బాక్సులు, వంట సామాగ్రి పంపిణీ చేయడం జరిగిందని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామానందం అన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 4,63,00,000 నిధులతో పనులు చేస్తున్నట్లు చెప్పారు. హాస్టల్స్లోనే వసతి సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సకాలంలో అందజేస్తున్నామని స్పష్టం చేశారు. ఎస్సీ హాస్టల్స్ అభివృద్ధి పథంలో నడపడానికి అహర్నిశలు సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో నడుస్తున్న 30 హాస్టల్కి గాను 2200 మంది అందరికీ గాను ఈ సంవత్సరం స్పోర్ట్స్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే అందరికీ కూడా ప్లేటు, కొత్తగా గ్లాసు, ప్లేటు, ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టవల్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. టవల్స్ కూడా గవర్నమెంట్ నుంచి సప్లై రావడం జరిగింది. అలాగే స్టేషనరీ మెటీరియల్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. స్టేషనరీ కూడా ఇచ్చాం. అలాగే ట్రంక్ బాక్సెస్ ఎవరికైతే పిల్లలకు అవసరమో వాళ్ళకు కూడా ట్రంక్ బాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యుటిలిటీస్ అంటే గ్యాస్ స్టవ్స్, మిక్సీలు, గ్రైండర్లు, నెక్స్ట్ యుటిలిటీస్, పెద్ద పెద్ద మనకి అండాలకు కావాల్సిన ప్రొవిజన్స్ దాచుకునేవి అన్నీ కూడా హాస్టల్ సంబంధించి ఇంకా రావాల్సి ఉన్నాయి. అవి కూడా త్వరలోనే వస్తాయి. అవి కూడా ప్రతి హాస్టల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఈ సంవత్సరం మనకి అన్ని సౌకర్యాలు హాస్టల్కి వచ్చాయి. అలాగే 4,67,00,000తో మరమ్మతులు కూడా 23 హాస్టల్కి వచ్చాయి. అవి కూడా ఆర్ఎండ్బి వాళ్ళు చేపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ మనకి ఎలక్ట్రికల్ వర్క్స్ అన్ని హాస్టల్లో స్టార్ట్ అయ్యాయి. సివిల్ వర్కులు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయని తెలియజేసుకుంటాను. అదే ఈ సంవత్సరం మనకి అభినందన ఏంటంటే గత 4 సంవత్సరాల్లో రాని వస్తువులని ఈ సంవత్సరం మనకి వచ్చాయి. ఎయిడ్స్ బారిన పడిన వారు ధైర్యం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సక్రమంగా మందులు వాడుతూ పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఉంటే ఎయిడ్స్ని జయించవచ్చని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జేసీ రాజు అన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో చైల్డ్ ఫోర్డ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విజయనగరం వారి ఆధ్వర్యంలో కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జేసీ రాజు ఆర్థిక సహకారంతో హెచ్ఐవి బాధితులకు పౌష్టిక ఆహారాన్ని అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ అప్పలనాయుడు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కారుణ్య సంస్థ చైర్మన్ పాల్గొని మాట్లాడారు. అవగాహనతో క్రమబద్ధమైన జీవన శైలి, మంచి ఆహారం, మందులు తీసుకుంటూ ఉంటే ఎయిడ్స్ గురించి భయపడవలసిన అవసరం లేదన్నారు. ఎయిడ్స్ బాధితులకు పౌష్టిక ఆహారం, ఎయిడ్స్ బాధిత పిల్లలకు విద్యకు అవసరమైన సహకారం కారుణ్య సంస్థ ద్వారా అందిస్తున్నామన్నారు. పార్వతీపురం నియోజకవర్గం పరిధిలోని పార్వతీపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ చెరువులపై ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఉక్కుపాదం మోపారు. ఈ అంశంపై ఆయన అసెంబ్లీలో మంత్రుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అసెంబ్లీ నుంచి పార్వతీపురం పట్టణానికి విచ్చేసిన ఆయన శనివారం పట్టణంలోని ఆక్రమణకు గురైన చెరువుల పరిస్థితిని ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులతో వెళ్లి ఆక్రమణలకు గురైన చెరువులను పరిశీలించారు. చెరువుల ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులను, ఇందుకు ప్రోత్సహించిన వ్యక్తులను, తెర వెనుక ఉన్న నాయకులను బయటపెట్టి వారి భరతం పడతామని అక్కడ ప్రజలతో మాట్లాడారు.
భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో 144వ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్సవ కమిటీ చైర్మన్ మండలి పైడిరాజు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు ఆలయ ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ నెల 10న రాత్రి ఉయ్యాల కంబాల మేళ తాళాలు మందుగుండ సామాగ్రితో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. 11న ఉయ్యాల కంబాల, 12న అంజలి రథాల ఊరేగింపు కార్యక్రమాలకు కోరిన కోరికలు తీర్చే పైడితల్లి అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు ఉత్తరాంధ్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా చిత్ర విచిత్రమైన వేషధారణలతో బాణసంచ, మందుగుండ సామాగ్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి పండుగ 144వ సందర్భంగా భక్తుల మంది ఇచ్చేసి తొలి రేపు నుంచి తొలివేళ జరుగుతుంది. మరుసటి రోజు రథయాత్ర చాలా అతి ప్రోగ్రామ్స్తో అతి రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది భారీ ఎత్తున మందుగుండు సామాగ్రితో భారీ ఎత్తున ఈ ఉత్సవం ప్రతి ఏటా జరుగుతుంది. కావున భక్తులందరూ మా యొక్క విన్నపం మన్నించి భక్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటాం. పార్వతీపురం మన్యం జిల్లాలో గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేశారు. ఆలస్యంగా ఈ కథనం వెలుగులోకి వచ్చింది. జగన్నాథపురంకు చెందిన రాఘోలు దుర్గా అనే వ్యక్తి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో మెయిన్ రోడ్లో వెళ్తూ ఉండగా కర్రలతో యువకులు చితకబాదారు. స్పృహ కోల్పోయిన వ్యక్తిని అటుగా వెళ్తున్న 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులతో ఎత్తువంతన సమీపంలో ఉన్న వాహన డ్రైవర్ల సంఘం భవనంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ సొంత వాహనాలు ఏర్పాటు చేసుకోవడానికి బడ్జెట్ లేదని ప్రభుత్వం కుంటు సాకులు చెబుతోందని, కానీ అద్దె వాహనాలకు నెల అయ్యేసరికి 5 కోట్ల రూపాయలు ఎలా విడుదల చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వ వాహనాల పేరుతో కొంతమంది అద్దె వాహనాలు నడుపుతున్నారని, అయితే వాళ్ళు ఆయా వాహనాల్లో గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, దీని వలన ప్రభుత్వ వాహన డ్రైవర్లకు మచ్చ వచ్చే ప్రమాదం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధీనంలో నడిపే వాహనాలు అయినప్పటికీ అద్దె వాహనాలైతే ఖచ్చితంగా ఎల్లో బోర్డు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని, రవాణా శాఖ అధికారులు అందుకు తగిన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. రావడంతోనే ఇళ్ల స్థలాల గురించి, పెండింగ్ ఉన్నటువంటి ఇళ్ల స్థలాల గురించి మంత్రి గారిని కలవడం, ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. బాగా స్పందించారు. మేము త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. చాలా సంతోషం. అదేవిధంగా మా మిత్రులతో ఈరోజు మీటింగు జరుపుకోవడానికి కూడా ఈరోజు ఈ మీటింగ్కి హాజరవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మా డ్రైవర్లకి ఉన్నటువంటి సమస్యలు అవన్నీ మేము తెలుసుకోవడానికి, పాత మిత్రుల్ని కలుసుకోవడానికి, ఇవన్నిటికి కూడా ఈరోజు ఈ మీటింగ్లో మంచి అవకాశం మాకు కల్పించారు. మరి ఈరోజు గవర్నమెంట్లో అద్దె వాహనానికి ఏమో 35,000, 45,000, 60,000 రూపాయలు పే చేస్తున్నారు. మేమేమంటున్నామంటే ప్రభుత్వ శాఖలో ఉన్న డ్రైవర్లు మట్టికన్నా మేము వెహికల్స్ కొనండి. వెహికల్స్ కొంటే మీరు ఇచ్చే అద్దె 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ వెహికల్ వస్తుంది. ఆ 2 సంవత్సరాలు అప్పు తీరిపోద్ది కాబట్టి 15 సంవత్సరాలు సర్వీస్ చేస్తుందని చెప్పేసి మరి మేము చాలాసార్లు మేము సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద ఒక కమిటీని కూడా వేయమని అడుగుతున్నాం. మరి ఈరోజు గవర్నమెంట్ వెహికల్ అన్ని అద్దె వాహనాల మీద మరి
గవర్నమెంట్ వెహికల్స్ అని రాస్తున్నారు. అది గవర్నమెంట్ వెహికలా ప్రైవేట్ వెహికల్ అన్న దాని మీద కూడా ఆర్టీఓ అధికారులు కూడా ఏం పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు గంజాయి అదేవిధంగా ఎన్నో రకమైన స్మగ్లింగ్ జరుగుతుందని చెప్తున్నారు. ఈ వెహికల్స్ మీద చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ప్రభుత్వ వాహనాలు అంటే రేపు పొద్దుట ఏమైనా జరిగితే మా ప్రభుత్వ డ్రైవర్ల మీద ఏమైనా ఈ మచ్చ పడుతుందేమో నా భయం కూడా మాకు ఏర్పడింది. కాబట్టి దయించి ట్రాన్స్పోర్ట్ అధికారులు ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. గత నెలలో మంగళగిరిలో జరిగిన 7వ పారా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన క్రీడాకారులను పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు. నగరంలోని రాజీవ్ క్రీడా మైదానం ప్రాంగణంలో గల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె దయానంద్ మాట్లాడుతూ ప్రతిభకు వైకల్యం అడ్డు కాదన్న విషయాన్ని పారా క్రీడాకారులు నిరూపిస్తున్నారని అన్నారు. ఇతర క్రీడాకారులకు ఏమాత్రం తీసిపోని విధంగా మెడల్స్ సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాను 2వ స్థానంలో నిలపడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. పారా రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు గత నెల 2వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరిలో చాలా ఘనంగా జరిగాయి. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 మంది పారా క్రీడాకారులు హాజరైతే మన జిల్లా నుండి 36 మంది పారా క్రీడాకారులు మేము తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఈ పోటీల్లో లాంగ్ జంప్, షార్ట్ పుట్, జావలిన్ త్రో, డిస్కస్ త్రో, పరుగు 100 మీటర్లు, 400 మీటర్ల పోటీల్లోని మన యొక్క క్రీడాకారులు అసాధారణ ప్రతిభ కనపరిచి దాదాపు 46 పథకాలను వారు సాధించడం జరిగింది. ఇందులో 18 సిల్వర్ మెడల్స్, 12 గోల్డ్ మెడల్స్, అలాగే మరో 16 బ్రాంజ్ మెడల్స్ కూడా ఉన్నాయి. ఈ పథకాల పట్టీలో మొదటి స్థానంలో అనంతపురం ఉంటే 2వ స్థానం విజయనగరంకు దక్కింది. ఇందుకు గాను మన క్రీడాకారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క పోటీల నుండి జాతీయ స్థాయి పోటీలకు అంటే గత నెల 20 నుండి 23 వరకు ఏదైతే చెన్నైలో మరి జాతీయ స్థాయి పారా ఒలింపిక్ పోటీలు జరిగాయో ఈ పోటీలకు మన విజయనగరం జిల్లా నుండి కిల్లక లలిత, దొగ్గ దేమున్నాయుడు, శంకర్ దినేష్ కుమార్, అలాగే బోదల వాసంతి ఈ నలుగురిని కూడా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇందులో కిల్లక లలిత మరి పరుగు 100 మీటర్లు, 400 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించి విజయనగరం పేరు మారుమోగేలా జాతీయ స్థాయిలో విజయనగరం కీర్తి ప్రతిష్టలను పెంచే విధంగా ఆమె ఆ యొక్క పోటీల్లో గెలుపొందడం నిజంగా అభినందనీయం. కూడా మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే డిఎస్డిఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ గారు కూడా మరి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరి మరింతగా ఈ పారా క్రీడలను అభివృద్ధి చేయాలని అనేక మంది విభిన్న ప్రతిభావంతులను మరి ఈ క్రీడల పట్ల ఆసక్తి కల్పించే విధంగా వారిని తీసుకొని వచ్చి వారందరినీ కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికల మీద విజేతలుగా నిలబెట్టాలన్నటువంటి ఆలోచనతో మరి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున మరి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా నేను, అలాగే రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులు గోనుగంట్ల కోటేశ్వరరావు గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి వి రామస్వామి గారు కూడా కృషి చేయడం జరుగుతుంది. మరి ఈ నెలలో మరి ఢిల్లీలో మరి ఖేలో ఇండియా, అదేవిధంగా ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలు కూడా జరుగుతున్నాయి. దానికి కూడా మన జిల్లా నుండి మరి కిల్లక లలిత, దొగ్గాడ దేమున్నాయుడు, శంకర్ దినేష్లు కూడా మరి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారు కూడా ఇందులో పథకాలు సాధించి జిల్లా పేరు మరి జాతీయ స్థాయి. రాష్ట్రంలో జరుగుతున్న రేషనలైజేషన్ క్లస్టర్ విధానం వలన 2 సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్ చేసి ఒక విఆర్ఓను నియమించడంతో ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు 7,500 మంది క్యాడర్ స్ట్రెంత్ తగ్గిపోతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ అప్పలనాయుడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. 7,500 మంది మిగిలిన ఈ విఆర్ఓలను ఏం చేస్తారని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన ఎవరిని మండలాల నుండి, మున్సిపాలిటీ నుండి తీసుకుంటారు? వీళ్ళందరికీ ప్రమోషన్ కల్పిస్తారా లేక మాతృశాఖలో విలీనం చేసి వీరిని ఏం చేస్తారనే స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఇప్పటికీ విఆర్ఓలు అనేక ఇబ్బందులను గురై ఇతర శాఖ వారి పనులు, సర్వేలతో ఇబ్బందులు పడుతూ ఉంటే మరలా క్లస్టర్ విధానం పేరుతో 2 సచివాలయాలకు ఒక విఆర్ఓను నియమిస్తారని చెప్తున్నారని అన్నారు. ఇప్పుడున్న ఒక్కొక్క సచివాలయంలో మేము ఒక సచివాలయానికి ఒక విఆర్ఓగా పనిచేస్తున్నాం. అయినప్పటికీ కూడా చాలా సమస్యలతో మేము ఉండవలసిన పరిస్థితి ఉంది.
ఇటువంటి టైంలో ప్రభుత్వం రేషనలైజేషన్ అని సచివాలయం మీద ఒక ప్రక్రియను పెట్టి సచివాలయం తీయము, సచివాలయం ఉంచడమే జరుగుతుంది. కానీ 2 సచివాలయాలకి టెక్నికల్ టీంలో విఆర్ఓ అనే వ్యక్తి ఉంటారు. 2 సచివాలయాలకి ఒక విఆర్ఓ పనిచేయాలి అని ఒక చెప్పడం జరుగుతుంది. దాని మీద ఒక కార్యాచరణ కూడా సంబంధిత ఎంపీడీఓలతో చేయడం కూడా జరుగుతుంది. దీని విషయమై మేము మా రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ప్రతి జిల్లాలో జిల్లా కమిటీ సమక్షంలో మీటింగ్లు రాష్ట్రం మొత్తం మీద పెట్టడం అంటూ జరుగుతుంది. ప్రభుత్వం అనేది మా యందు దయించి తప్పనిసరిగా ఈ యొక్క రేషనల్ విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్రం మొత్తం మీద రాష్ట్ర నాయకులు చెప్పే దీన్ని బట్టి అవసరమైతే నెక్స్ట్ కార్యాచరణకి దేనికైనా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అన్ని జిల్లాల నుంచి కూడా ఈ యొక్క వ్యతిరేకత, ఈ యొక్క సమస్యలు ఉండబట్టి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. నగరంలోని కొత్తపేటలో వెలిసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి పోతురాజస్వామి వారి 73వ వార్షిక తీర్థ మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మద్దాల సత్యరావ్ నాయుడు, ఆలయ పూజారి రాఘవ శాస్త్రి మాట్లాడుతూ ఈ రోజు ఉదయం నేత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 13వ తేదీన తీర్థ మహోత్సవం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, ఘటాల ప్రతిష్టాపన కూడా నిర్వహిస్తామని అన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదే రోజు సాయంత్రం మద్దాల వారి ఇంటి వద్ద నుండి అమ్మవారి ఘటాలతో చిత్ర విచిత్రమైన వేషాలతో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ముత్యమాంబ దేవతాయై నమో నమః. 73వ వార్షికోత్సవ లలితా త్రిపుర సుందరి సమేత శ్రీ ముత్యమాంబ 73వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ప్రథమంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పరిషత్ ప్రాయశ్చిత్త కార్యక్రమం, అలాగే కృచ్ఛత్రయాలు, అలాగే ముత్యమాంబ నేత్రోన్మేళన 10:54 నిమిషాలకి నేత్రోన్మేళన జరిగింది. మళ్ళీ తదుపరి హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే రేపు సోమవారం అమ్మవారికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే మంగళవారం నాడు అమ్మవారికి సంబంధించిన కాత్యాయని తంత్రోక్త ప్రకారంగా చండీ పారాయణ, అలాగే చండీ హోమ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అలాగే బుధవారం నాడు మంగళవారం సాయంత్రం 108 పుష్పార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ముత్యాలమ్మ తల్లి 73వ వార్షికోత్సవం కొత్తపేట కుమ్మర వీధిలో జరపబడుతుంది. ఈరోజు 10:54 నిమిషాలకి నేత్రోత్సవం మహోత్సవం మొదలైంది. ఈ రోజు నుంచే అమ్మవారి పండగ మొదలవుతుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారంతో అమ్మవారి సంబరాలు ఊరేగింపుతోటి తీసుకుని వచ్చి మేళతాళాలతోటి విచిత్ర వేషాలతోటి అమ్మవారిని ఊరేగించి తిరిగి అమ్మవారికి ఘటాలు ఇక్కడే సమర్పిస్తాము. అలాగే ఈరోజు ఆదివారం మొదలైన మన నేత్రోత్సవం మొదలైన రోజుల దగ్గర నుంచి 5 రోజులు మన హోమాలు జరుగుతాయి. మృత్యుంజయ హోమం, చండీ హోమం, లక్ష్మీ గణపతి హోమం, అలాగే ఇంకొక 2 హోమాలు కూడా జరుగుతాయి 5 రోజులను. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మధ్యాహ్నం 12:30కి అన్నదాన కార్యక్రమం ఒక 3000 మందికి అమ్మవారు ప్రసాదం ఈరోజు 12:30కి మొదలవుతుంది. అలాగే 5 రోజులు అమ్మవారి పండగ హోమాలతోటి కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉత్తరాంధ్ర 6 జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం విజయనగరంలోని పెన్షన్దారుల భవనంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఫెడరేషన్ సహాధ్యక్షులు సిహెచ్ దిలీప్ కుమార్ వ్యవహరించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన గాది శ్రీనివాసులు నాయుడికి గజమాలతో అభినందన సత్కార సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ ప్రగతి ప్రధాన సంపాదకులు జి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు ఏ సదాశివరావు, ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. విధానంలో పిఆర్టీ శ్రేణుల కంటే అత్యుత్సాహంగా పనిచేసినటువంటి విధానంలో మీరు ఇచ్చి నా గెలుపుకి కీలక పాత్ర పోషించిన మీ రుణం నేను ఏమి ఇచ్చినా తీర్చుకోలేనని ఈ సభాముఖంగా మీకు నేను మనవి చేస్తున్నాను. మరి ఆ పెద్ద ఆయన ఆశీస్సులు ఆయన కోరిక ఈ రకంగా తీరింది కాబట్టి మరి నువ్వు వచ్చినప్పుడు ఒక మాట వినబడింది, బాలకృష్ణమ్మ గారి తాలూకా కార్యక్రమాలు జయంతి వర్ధంతి జరిపించాలని. తప్పనిసరిగా అవి జరిపించాలి, దాంట్లో కీలక పాత్ర నేను పోషిస్తానని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. పుట్టిల్లు కంటే మెట్టింట్లోనే బాధ్యతగా ఉండాలి. ఆ మెట్టులు గౌరవం పెరిగేటట్టుగా ప్రవర్తించాలి. పుట్టిల్లు కదా ఇబ్బంది కాదు, పుట్టిల్లు కదా ఇబ్బంది గర్వపడతారు వాళ్ళు. పుట్టిల్లు వాళ్ళు నా పాపకి వెళ్ళి చేస్తుందంటే గర్వపడతారు. సో ఆ రకంగానే నాకు ఈరోజు పిఆర్టీ సంఘం ఒంటరిగా అయితే ఆ గెలుపు సాధ్యం కాదని 2019లో రుజువైంది. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా చేయి కలిపి పిఆర్టీ సంఘం మాతృ సంస్థ అయినప్పుడు కూడా సిద్ధాంతాలు కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా మరి ఏపీటీ 1938గా ఏదైతే మీరు ఆ రోజు మీరు మద్దతు ప్రకటించారో అది నాంది మన గెలుపుకి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎంత తిరిగి చూడకుండా మనం ముందుకెళ్ళాం. మిమ్మల్ని చూసి ఇతర సిద్ధాంతాల నుండి మిత్ర సంఘాలు కూడా కదిలి వచ్చి మరి ఇవ్వడం, మద్దతు ఇవ్వడం, దాంతో ఒక కూటమి మిత్ర సంఘాల కూటమి మిత్ర సంఘ ఉపాధ్యాయుల కూటమి ఏర్పడటం, దాని ద్వారా నేను విజయం సాధించడం జరిగింది. నేను ఈ సభాముఖంగా మీకు ఒకటే మాట ఇస్తున్నాను, ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ సంఘాలకి అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నేను పనిచేస్తాను. ఇందులో ఏ రాజకీయాలు ఆపాదించబడవు. నగరంలోని కొత్తపేట కుమ్మరవీధి ముత్యాలమ్మ గుడి దగ్గర అభయాంజనేయ స్వామివారి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 12వ తేదీన ఘనంగా నిర్వహించనున్నామని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు పునఃప్రతిష్ఠ మహోత్సవ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి పరమ పూజ్యులు శ్రీ స్వామి శ్రీనివాసానంద సరస్వతి హాజరవుతున్నారన్నారు. పునఃప్రతిష్ఠ మహోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. విగ్రహాన్ని దాతలు స్థానిక ప్రజా స్వయం సంపత్తులతో పునర్నిర్మించి పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల మార్చి 10, 11, 12 తారీఖుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వాముల వారు ఆనందాశ్రమం గారపేట వారి యొక్క దివ్య ఆశీస్సులతో శ్రీ మావుడూరు శ్రీధరం శర్మ గారి యొక్క వేద పండితులు వారి యొక్క ఆధ్వర్యం జరుగుతుంది. దీనికి స్థానికులు అందరూ కూడా వీధిలో ఉన్న ప్రజలు, అదే జిల్లాలో ఉండే స్థానిక ప్రజలందరూ కూడా ఆర్థిక సహాయం, వస్తు రూపేణ ధన రూపేణ చేశారు. ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికి వెళ్ళినా సరే ఎవరు కూడా మేము ఏ విధంగా సహాయం చేయాలని చెప్పేసి చేశారు. అలాగే 3 రోజులు జరిగే ఈ కార్యక్రమం మొదటి రోజు 10వ తారీఖున రాత్రి 8:30 శ్రీ పడాల కళ్యాణ్ గారిది హరికథ సీతా కళ్యాణం అనే హరికథ గానం ఉంటుంది. అలాగే 11వ తారీఖున నారాయణ నృత్యాలయం శ్రీ టి సత్యనారాయణమూర్తి మాస్టర్ గారి శాస్త్రీయ నృత్యం ఉంది. 12వ తారీఖున 10:42 స్వామివారి నేత్రోత్సవం, అదే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. ఆ రోజు అందరూ కూడా శ్రీ స్వామివారు రాత్రి దర్శనం ఉంటుంది. అలాగే సుమారుగా 30 సంవత్సరాల క్రితం స్వామివారిని ప్రతిష్ఠ చేశాం. అది అనివార్య కారణాల వల్ల లేకపోతే వాస్తుదోషం వల్ల దేనివల్ల ఉన్నా సరే అది డెవలప్మెంట్ అవ్వడానికి ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ సిద్ధాంత ప్రకారంగా ఎక్కడెక్కడ ఏసులు ఉన్నాయో అవన్నీ సెట్ చేసుకొని వాస్తు ప్రకారంగా మళ్ళీ స్వామివారిని మళ్ళీ తయారు చేసి ఇలాగా 25 అడుగులు అభయాంజనేయ స్వామి విగ్రహం, దానికి తగినట్టుగా ఒక షెల్టర్ రోడ్ ఇచ్చి భారీ లెవెల్లోని ఇక్కడ పెద్దలు, పిల్లలు, తదుపరి నాయకులందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. 10, 11, 12 భారీ స్థాయిలోని అంటే వాస్తు ప్రకారంగా ఇలాగా ఏకశాలలో వేసి భారీగా ప్లాన్ చేసాం. అలాగే ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే ఈ స్వామివారిని ఎవరైతే కొలుసుకుంటారో ఈ యొక్క
మహత్వం ఎటువంటిదంటే ఈ సెంటరు ఒకటి స్వర్గధామం అంటే 2 శ్మశానాలే, కానీ ఇవి దాటుకుంటూ వెళ్ళాలా అని మా కాన్సెప్ట్ మీద ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టి ఉన్నాం. అంత వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు మరింత నిఘా పెంచాం. జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ స్పష్టీకరణ. పిఠాపురంలో ఈ నెల 14న ప్రతిష్టాత్మకంగా జనసేన ప్లీనరీ సమావేశాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి. ఎమ్మెల్సీ గాలి శ్రీనివాసులు నాయుడును సన్మానించిన ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ సమస్యలపై పోరాడతానన్న శ్రీనివాసులు నాయుడు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.